ఎస్. ఇంక అయిపోయారు, అందరు సెట్ అయ్యారా? సెట్ అయినామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మేము కదలం బాబు, నీ వైపే చూస్తామన్నవారు. నువ్వు వెనక్కి చూస్తున్నామ్మా, ఇటు చూడండి. ఓకే, సంతోషం. ఇక్కడ దాకా నిలబడ్డారు అని అంటే మీరు గట్టి గింజలని అర్థం. ఇప్పటిదాకా నిలబడ్డారంటే మీరు గట్టి గింజలు. మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నారు, దేవుని చేత బలం పొందాలనుకుంటున్నారు. తప్పకుండా దేవుడు మీకు ఆశించిన దానికంటే 100 అధికంగా చేయునుగాక. మంచిది. రండి ప్రియ దేవుని పిల్లరా, దేవుడెవరో ఆయన తట్టు మనం ఎలా తిరగాలో చెబుతున్నాడు. 15వ వచనం ఇప్పుడు చదువుదాము. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు ప్రయాసమాయను. మీకో సంగతి చెప్పాలి నేను. దేవుడు ఆ అజ్ఞాన కాలమందు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి అని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు అని ఉంది. కదే కదా 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఏథెన్స్కి వెళ్ళినప్పుడు పౌలు సువార్తను చెబుతూ వారితో చెప్పిన మాట 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగచేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పున్నది ఇంకోసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుష్యులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన దియోనుసియు, దమరి అను ఒక స్త్రీయు, వారితో కూడా మరికొందరు ఉండిరి. చూడండి, గత కాలములలో మనుషులను తమ తమ మార్గాన దేవుడు నడవనిచ్చాడు కానీ వాళ్ళకేమీ ఇవ్వకుండా దేవుడు ఆపలేదు. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందలి సమస్తమును సృష్టించి ఋతువులనిచ్చి, ఆహారాన్నిచ్చి, వర్షాన్నిచ్చి, పంటనిచ్చి దేవుడు మనలను కాపాడుతున్నాడు. ఇప్పుడు మాత్రం మారు మనసు పొందాలి అని ఆయన సువార్త ప్రకటింప చేస్తున్నాడు. మారు మనసు అంటే మళ్ళు కొనుట, దేవుని తట్టు తిరుగుట, లోకమును, దాని ఆశలు, తిండి, సంపాదన, డబ్బులు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇళ్ళు, వస్తువులు, వాహనాలు అవన్నీ తర్వాత, అవన్నీ లయమైపోతాయి, నిన్ను విడిచి వెళ్ళిపోతాయి ఒక దినాన. అందుకని నువ్వు దేవుని తట్టు తిరగాలి, సజీవుడైన దేవుని తట్టు తిరగాలి. ఒకసారి హైదరాబాద్లో నాకు తెలిసి వైశ్య కుటుంబం నుంచి ఒక తల్లి రక్షించబడింది. ఆమెకి 2 పిల్లలు. ఆ 2 పిల్లల్లో పెద్దోడు చాలా తెలివి కల్లోడు. వాడు సివిల్స్ రాసి ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలని తన ఉద్దేశం. అయితే వాళ్ళ నాన్న చనిపోయినాడు. అట్లాగే వాళ్ళ అమ్మకు ఒక స్నేహితురాలు ఉంది. ఆమె భర్త కూడా చనిపోయాడు. అందుకని ఆమెకు ఒకే ఒక కూతురు ఉంది. అందుకని నువ్వు ఐఏఎస్ తర్వాత అవదు కానీ ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు కదా, అది చెయ్యి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, నా స్నేహితురాలి కూతుర్ని, భర్త లేడు, నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి వాళ్ళమ్మ పెళ్లి చేపించింది. సరే, వాళ్ళ అమ్మకు లోబడి ఇతడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళికి వెళ్ళాం, చక్కగా జరిగింది. నేను అప్పుడు కామినేని హాస్పిటల్లో పనిచేస్తున్నాను హైదరాబాద్లో. 1999-2000 వాళ్ళకు అప్పుడు వివాహమై వాళ్ళు అక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటున్నారన్నమాట. ఆయనేమో సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆ అమ్మాయి ఏమో చైతన్య కాలేజీలో బోటనీ లెక్చరర్, ఎంఎస్సీ అయిపోయింది ఆ అమ్మాయిది. ఇద్దరు మంచి విశ్వాసులే. పెళ్ళయ్యి 7 నెలలు. ఓ రోజు ఆ అమ్మాయికి జ్వరం వచ్చింది. అమ్మాయి పేరు అనిత. జ్వరం వచ్చింది. వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్లకుండా సెలవు పెట్టి ఆ అమ్మాయికి మెడిసిన్ ఇవ్వడానికి, ఆ తర్వాత కావలసినవి చూడటానికని సెలవు పెట్టున్నాడు. పొద్దున్నే లెగిసి టిఫిన్ చేసి మా మొహం కడుక్కొని టిఫిన్ తీసుకొద్దామని భార్య కోసం క్రిందకి వెళ్ళాడు. పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నారు వాళ్ళు రెంట్కి. వీళ్ళ కొలీగ్ కూడా అనారోగ్యంతోనే ఉన్నాడట.
ఒరే మీ ఆవిడకే కాదు నాకు కూడా జ్వరం వచ్చింది, అట్లాగే 2 ప్యాకెట్లు తీసుకొచ్చి నాకు ఒకటి ఇచ్చి మీ ఆవిడకి ఒకటి ఇవ్వమంటే ముందెళ్ళి ఫ్రెండ్కి ఇచ్చి తర్వాత తీసుకొని ఇంటికి వచ్చాడు. బ్లూ కలర్ పల్సర్ బైక్ అతను కొత్తగా కొనుక్కున్నాడు. సో కాబట్టి వచ్చి ఆ అమ్మాయిని లేపి మొహం కడుక్కోమని ఈయన వెళ్ళి మొహం కడుక్కుంటున్నాడు. ఇంతలో ఈ చెయ్యి జాలొచ్చింది, గట్టిగా 2 సార్లు ఇలా విదిలిచ్చాడు. ఈ లోపే అతడు స్పృహ కోల్పోయినాడు. వెనక ఉన్న వాటర్ ఫిల్టర్స్, ఇదివరకు మనం క్యాండిల్ పెట్టి కింద ఒక ఫిల్టర్ పైన ఒక ఫిల్టర్ పెట్టేవాళ్ళం కదా, ఈ రియో ఆర్వోలు ఇవి రాకముందు. అట్లాంటి ఒక ఫిల్టర్ ఉంటే ఆ చెయ్యి విదిలిస్తూ సడన్గా దాని మీద పడిపోయాడు వెనక్కి. అంతే, ఆ 2 విడిపోయినాయి. ఆ వస్తువుల మధ్యలో ఈతను పడిపోయాడు. స్పృహ తెలియట్లేదు, పెద్ద గురక పెడుతున్నాడు. ఈలోపు లెగవడానికి శక్తి కూడగట్టుకుంటున్న వాళ్ళ ఆవిడకి ఎక్కడ లేని శక్తి వచ్చేసింది అని పడిపోగానే పరిగెత్తుకుంటా వచ్చి, ఏంటంటే అట్ట పడిపోయారు, లెగండి లెగండి అని లేపుతుంటే లెగట్లేదు. అతను స్పృహలో లేడు, గురక పెడుతున్నాడు అంతే పెద్దగా. గబగబా ప్రక్కన ఉన్న వారిని కూడా పిలిచి, టెనెంట్స్ ఉంటే వాళ్ళని పిలిచారు. ఎత్తి చైర్లో కూర్చోబెడితే చైర్లో కూడా కూర్చోవట్లేదు, ఇట్లా జారిపోతున్నాడు కిందకి. గబగబా ప్రక్కనే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రక్కనే హాస్పిటల్కి తీసుకువెళ్తే అప్పుడు ఆయన చూసి ఆల్రెడీ చనిపోయాడు, తీసుకెళ్ళిపోమ్మని చెప్పారట. అదేంటండి గురక పెడుతున్నాడు కదా. గురక ఇంతకుముందేనండి ఆగిపోయింది. ఎప్పుడు గురక ఆగిపోయింది అప్పుడే ప్రాణం పోయింది. మీరు అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేలోపే ఎంత ఉండేది, ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. దిల్సుఖ్ నగర్ చివర ఇటు ఎల్బీ నగర్కి ½ an hourలో ప్రాణం పోయింది. ఇక చూడండి, ఆ పరిస్థితి చెప్పేది కాదు. మరలా తీసుకొని వచ్చారు. వాళ్ళది పాలవంచ. ఆ పాలవంచకి ఆయన్ని తీసుకొని వెళ్ళాము, ఈ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళాము. అక్కడికి వెళ్ళాము, పాతిపెట్టి అందరం వెనక్కి తిరుగుతున్నాం. ఇక ఏం చేస్తాం, మనం ఏం చేయగలం? బతుకుంటే ఏదైనా చేయగలం, మరణించి నాకేం చేయగలుగుతాం? అందుకని అందరం బయలుదేరుతున్నాం. అందరం బయటకు వచ్చేస్తా కారులు ఎక్కుతుంటే అనిత అనే ఆ చెల్లి, తన భార్య, తాను హైదరాబాద్ నుండి సిద్ధపరిచి తెచ్చుకున్న బట్టలు, ఆ తర్వాత కేక్ డిక్కీలో పెట్టుకున్నట్టుంది వెనక, అవి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టింది. కారణం, ఆ అమ్మాయిది బర్త్డే ఆ రోజు. అంతకు ముందు రోజే 2 డ్రెస్సులు తీసుకొచ్చాడంట కళాంజలిలో ఆ భార్య కోసం. ఓ 2 కేజీల కేక్, అప్పటికి పేస్ట్రీలు ఇట్లాంటివన్నీ రాలేదు, మామూలు కేకే సిద్ధం చేశాడు పాపం ఈరోజు కట్ చేద్దామని. పెళ్ళికి వేసుకున్న సూటు మరల మధ్యలో వేసుకోవటానికి అవకాశం కుదరలేదు. ఆ సూట్ ఇప్పుడు బరియల్కి వేయాల్సి వచ్చింది. పాతిపెట్టి వచ్చేస్తంటే ఆ పిల్ల కేక్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి 2 కళాంజలి నుంచి తీసుకొచ్చిన డ్రెస్సులు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆ అబ్బాయిని పిలుస్తుంది, అండి లెగిసిరండి, నా బర్త్డే అన్న సంగతే మర్చిపోయారండి, కేక్ తెచ్చారే, బట్టలు తెచ్చారే, ఏంటండి ఇట్లా వెళ్ళిపోయారు? నాన్న లేకపోతే మీరున్నారనుకున్నానండి, 7 నెలలు నన్ను ఇంత బాగా చూశారండి, ఏమిటండి ఇంతలోకి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నా జీవితాన్ని ఇట్ట చేసి వెళ్ళిపోయారేంటి, రండి ప్లీజ్ అండి అంటాను. మిగతా వాళ్ళు ఎవరు చూడలేదు, అనిత నేనే చూశాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏంటంత నువ్వు చేసే పని, పాతిపెట్టిన అబ్బాయి ఎట్లా లెగిసి వస్తాడమ్మా, ఏంటమ్మా నువ్వు అట్టు అడగటం, పిచ్చిదాని అయిపోతావమ్మా, లేమ్మా అని చెప్పాను. అన్నా ఎవరి మాట వినకపోయినా నీ మాట వింటాడన్నా, ఒక్కసారి చెప్పన్నా, రమ్మనన్నా, కేక్ కట్ చేయమన్నా, నాకు పెట్టమనన్నా, నేను బట్టలు వేసుకుంటా చూడమనన్నా. అనిత ఎంఎస్సి బాటనీ చదివావు, కాలేజీ పిల్లలకి పాఠాలు చెప్తున్నావు, ఇట్లాగే నన్ను మాట్లాడాల్సింది అనిత. మాట్లాడబాకమ్మ అట్లాగా, రామ్మా అని పిలిచి ఆ పిల్లని ఇంటికి తీసుకురావటానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. నేను మీతో చెబుతున్నా, ఎంతసేపు లోకమేనా, ఎంతసేపు ఆహారము, పంటలు, సంపాదన, ఉద్యోగం, ఇల్లు, భూములు, వస్తువులు, పిల్లలు, వారి పెళ్ళిళ్ళేనా? ఆ అజ్ఞాన కాలం అందు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అందరూ ముందట మారు మనసు పొందాలి. ఎవరెప్పుడు మరణిస్తున్నారో తెలియదు. అనితకు ఒక ధైర్యంతో మాట మాత్రం చెప్పగలిగారు, నీ భర్త ఒక విశ్వాసి, నీవు ఒక విశ్వాసివి, 4 కాలాలు ఉంటే బాగుండేది. కానీ అంతవరకు అతని ఆయుష్ను దేవుడు నిర్ణయించాడు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన మంచి భక్తిపరుడు, మిషనరీగా వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని తన దగ్గరికి తీసుకెళ్ళాడు. మనం కూడా ఒకరోజు చచ్చిపోతాం అనిత, మనం దేవుని దగ్గరికి వెళ్తాం, అప్పుడు కలుసుకుంటాం అని చెప్పగలిగాను. చెప్పి ఆ అమ్మాయిని ఆదరించగలిగాను. 3 నెలలు కౌన్సిల్ ఇవ్వాల్సి వచ్చింది తన ఉద్యోగానికి పోవటానికి, మరలా మంచి జీవితానికి రావటానికి. విశ్వాసే.
ఈ వ్యర్థమైన వాటిని మనం విడిచిపెట్టాలి. ఏది వ్యర్థం? సూర్యుని క్రింద ఉన్నదంతా వ్యర్థమే అని కదా ప్రసంగి భక్తుడు చెప్పాడు. మరి మనమేం చేయాలట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలన్నింటినీ